హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. బయట మండే ఎండలకి ఇంట్లో చల్లచల్లగా ఏమైనా కూల్‌గా తినాలి అనిపిస్తుంది కదా! కానీ బయట ఐస్ క్రీమ్స్ కొనుక్కోవాలంటే ఓవర్ కాస్ట్ ఉంటాయి. పైగా పామ్ ఆయిల్స్‌తో తయారు చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కేవలం 3 అంటే 3 ఇంగ్రీడియెంట్స్‌తో చాక్లేట్ ఐస్ క్రీమ్‌ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీగా ఈ కూల్ ఐస్ క్రీమ్‌ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా రండి. ఒక మిక్సీ జార్‌లోకి పావు లీటర్ వరకి చిక్కటి పాలని తీసుకోండి. ఇందులో చాకో చిప్స్ ఉన్నటువంటి బిస్కిట్స్‌ని తీసుకుంటున్నాను నేను. ఈ బిస్కిట్స్‌కి మధ్య మధ్యలో చాకో చిప్స్ వచ్చాయండి. ఈ విధంగా చిప్స్ వచ్చాయి. దానివల్ల మనం కోకో పౌడర్ వాడకున్నా కూడా ఈ చాక్లేట్ ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాకో చిప్ కుకీస్ అని ఉంది కదా అండి! ఈ బిస్కిట్స్‌ని తీసుకున్నాను. వీటిని 15 వరకి తీసుకొని పాలల్లో ఈ విధంగా తుంచి వేసుకొని 1 మినిట్ పాటు పాలల్లో నానపెట్టుకోండి. 1 మినిట్‌లో బిస్కిట్స్ అన్నీ చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకి చక్కెర వేసుకోండి. చక్కెర కేవలం ఆప్షనల్ అండి. మనకు కుకీస్‌లో ఉన్న స్వీట్‌నెస్ సరిపోతుంది అనుకుంటే చక్కెర వేసుకోకపోయినా పర్లేదు. నేను మాత్రం 2 టీ స్పూన్స్ షుగర్ వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. మనకు చాకో చిప్స్ బిస్కిట్స్‌లో ఉన్నాయి కదండీ! అవి ఏమైనా ఈ విధంగా కింద ఉండిపోతే పర్లేదండి, బానే ఉంటాయి. ఐస్ క్రీమ్ తింటూ ఉన్నప్పుడు కూడా మధ్య మధ్యలో తగులుతూ బావుంటాయి చాకో చిప్స్. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. హాఫ్ కప్ వరకి. ఇది ఇంట్లో పాల నుంచి తీసిన మీగడేనండి. మీరు కావాలి అంటే బయట నుంచి తెచ్చిన ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు 10 సెకండ్స్ పడితే సరిపోతుందండి. మీరు ఎక్కువగా బ్లెండ్ చేసినట్టయితే మన పాల మీగడలో నుంచి వెన్న బయటకొచ్చేస్తుంది. ఓన్లీ 10 సెకండ్స్ ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్‌లోకి తీసుకోండి. చూస్తున్నారు కదా! కింద చాకో చిప్స్ అనేవి కాస్త అన్ని మిగిలిపోయాయి. వాటిని కూడా అక్కడక్కడ అలా వేసుకోండి. తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బావుంటాయి. ఈ బాక్స్‌కి మూత పెట్టేసుకొని ఫ్రీజర్‌లో 8 అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ పెట్టుకోండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా! కూల్‌గా మన యమ్మీ అయినటువంటి చాక్లేట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.